సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. బాబాయ్, నా కోసం మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు సూర్యం, నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ ఊళ్ళోనే పెట్టాను. మీ అబ్బాయి కూడా ఇక్కడే ఉంది. అలాగా. సుశీల ఎలా ఉంది బాబాయ్? సుశీలకే బాగానే ఉంటుంది. మీ ఇంట్లో కదా ఉంది కదా, ఇంటికి వెళ్తారా? లేదు బాబాయ్, సుశీలను చూడాలని నా మనసు తాతగలాడుతోంది. నేను మా ఊరు వెళ్ళాలి. స్టేషన్లో దించేయండి. వెళుదుగా లేవయ్యా, మా ఇంట్లో భోజనం చేసి వెళుదు కదా. డ్రైవర్, ఇంటికి పోని. సూర్యం, సుశీలను ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకు పంపించాడు గాని ఆ కనకారావు తన కూతురు జీవితాన్నే గంగపాలు చేశాను తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు. ఈ పని మామయ్య చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అంకల్, గుడ్ మార్నింగ్. సుశీల, నువ్వు? నా పేరు సుశీల కాదు, మై నేమ్ ఇస్ లీలా. లీలా లీలా. అవును సూర్యం, లీల నా మేనగోడలు. అవకాశం దొరక్క నీతో ఎప్పుడు చెప్పలేదు. నాకు కమలతో పాటు విమలని ఇంకో సిస్టర్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వాళ్ళ బిడ్డే ఈ లీల. ఇతను సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా. నీకు చెప్పలే, కజిన్ సుశీల. హలో, హౌ డు యు డు బావగారు? గారు కాదమ్మా, గారు. బావగారు, మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సంతోషం అని చెప్తున్నానన్నమాట. నీల చాలా గారంగా పెరిగింది. మన కల్చర్ సభ్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరేం బాధపడకు బాబు. అబ్బే, అదేం లేదు అత్తయ్య. బాబాయ్, నాకు ట్రైన్కి టైం అయింది, వెళ్ళొస్తాను. నో బావగారు, సారీ బావగారు, యు కాంట్ గో నౌ. ఈ రోజు మీరు ఇక్కడే ఉండవాలని నేను చెప్తున్నానన్నమాట. మీరు చెప్పుచుంటుంది, కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి అని చెప్తున్నానన్నమాట. ఈ రోజు నువ్వు నా మాట వినాలి, లేకపోతే కొడతానని చెప్తున్నాను. ఇది కూడా బాబాయ్. చూడు లీలా, సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది. వెళ్ళని అమ్మా. అదేం లాభం లేదు సూర్యం, మా లీల సంగతి నీకు తెలియదు. ఒప్పేసుకో. నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? పెళ్ళాం చేత పూజలు అందుకునే ఏ మగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా. ఓకే రింగ్ మాస్టర్ గారు, నేను మీతోనే వచ్చుచుంచుని అని చెప్తున్నానన్నమాట. మంచి బావగారు. హలో బావగారు. ఓ రండి మరదలు గారు, రండి రండి. అమెరికాలో చదువుకున్నానంట. పరాయి వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం తలుపు తట్టి రావాలన్న మేనర్స్ ఉన్నా తెలియదా నీకు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని అడుగుతున్నానన్నమాట. మీరు నా సొంత బావగారు కదా. ఓ ఫెంటాస్టిక్. ఇంత బాగా ఒళ్ళు పెట్టుకుని ఉన్నారు. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కూడా అంటున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఒక్క ఎక్సర్సైజ్ ఏమిటి? హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, జాగింగ్, కరాటే, టెన్నిస్, ఇంకా చాలా వచ్చని చెప్తున్నాను. అబ్బో, చాలా విద్యలు వచ్చినాయి. మా సిస్టర్కి ఏం రావా బావగాడు? కరాటీలో అవి ఏవి రావు, పకోడీలు చేయటం వచ్చు. అయితే ఆ ముద్దుని ఎలా ప్రేమించారని చెప్తున్నానన్నమాట. పెళ్ళానికి కావలసిన అర్హతలు కరాటీ ఫైటింగ్లు కావులేలా. భర్తని ప్రేమించే మనసు, ఇంటిని దిద్దుకునే నేర్పు, కష్టాన్ని భరించే ఓర్పు కావాలి. సరే సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావు కానీ ఇక వెళ్ళు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఓకే, పడుకుందాం. ఏంటిది, నువ్వు ఇక్కడ పడుకుంటావేంటి? బావగారు, అమెరికా ఇదంతా మామూలే. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నానన్నమాట. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను రేపు చేస్తానని చెప్తున్నానన్నమాట అంటావు. అమ్మా అమెరికా రాణి, నీ కోదండం, నీ ప్రేమ కోదండం, ఇక బయటికి దయచేయి. బావగారు, మీరు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఇక్కడుంటే నేను బ్రతకలేను మరదలు గారు. సుశీలం తప్ప నేను మరో ఆడదాన్ని ముట్టుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్ అంటారా?
నేను వెళ్ళకపోతే ఏం చేస్తారని చెప్తున్నానన్నమాట. నేనే వెళ్ళిపోతాను. మిస్టర్ బాబు గారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వదలను. బాబు గారు, ప్లీజ్ బాబు గారు, ఎందుకు ఊరికెలా నవ్వుతారు? చెప్తున్నానన్నమాట అంటూ ఊరికే నా మీద ప్రాణాలు తీసుకుని అవతల. నవ్వకపోతే ఏం చేయమన్నావు సూర్యం? అటు చూడు. సుశీల, బావా, నువ్వు ఇది కళా నిజం? ఇది కళ కాదు, వైష్ణవ మాయ కాదు, జీవితం. అసలు నువ్వు ఈ మారువేషం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బావా, సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా గ్రంథం జరిగింది. మీ అప్పారావు మామ సుశీలను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేశాడు. వెంకటేశం దయవల్ల బతికి బయటపడింది. మీ వాళ్ళ దృష్టిలో సుశీల చచ్చిపోయింది. అందుకే ఇక్కడ లీలగా అజ్ఞాతవాసం చేస్తోంది. సుశీల మన పట్ల అమాయకురాలు కాదు, పుటం పెట్టిన బంగారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం అలవర్చుకుంది. బావా, మీరు జైల్లో ఉన్నంతకాలం అన్ని విద్యలు నేర్చుకున్నాను. కరాటే, హార్స్ రైడింగ్, టెన్నిస్, ఈ విద్యలన్నీ మా అమ్మే నేర్పించింది. దీనివల్ల నాలో నిరాశ చచ్చిపోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ అమాయకత్వంతో కోడలుగా ఏ ఇంట్లో ఓడిపోయాను, ఆ ఇంట్లోనే నా కొత్త జీవితాన్ని ప్రారంభించి అస్తవ్యస్తంగా ఉన్న మన ఇంటిని మీ సహకారంతో ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఆ గడసరి అత్తకు ఈ సొగసరి కోడలు నేర్పే పాఠాలు ప్రారంభం అవుతాయన్నమాట. భర్త అంటే భరించువాడు అని కదా అర్థం. ఏ రోజు నుంచి భర్త అంటే భార్యకు సహకరించువాడు అని అర్థం మార్చేస్తాను. సరేనా? ఐస్ క్రీమ్ తీసుకున్నా. నేను తెస్తాను బావా. అలాగే. 2 కోన్ ఐస్ క్రీమ్. ఆ 2 ఐస్ క్రీమ్ ఎవరి కోసం? నా కోసం రా. కాదు, నా కోసం రా. ఏం డార్లింగ్, అంతేనా? ఎవరా మీరు? ఎవరా నువ్వు? ఏం కూర్చున్నావు? వాడి సంగతి నేను చూస్తాను. ఐస్ క్రీమ్ జాగ్రత్త. ఎరా, ఐస్ క్రీమ్ కావాలా? వద్దా? ఎలా ఉంది బావా? గుండెలు అదిరిపోయేలా ఉంది. వెనకటికి కృష్ణుని రథంలో కూర్చోబెట్టి సత్యభామ ఇలాగే ఫైట్ చేసిందట. మీ ఇంటిని రిపేర్ చేయడానికి ఈ సత్యభామ కెపాసిటీ చాలంటావా? బ్రహ్మాండంగా. ఐస్ క్రీమ్ తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, చెప్పడచ్చు. ఎంతకాలం అయిందిరా నేను చూసి? ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. నాకేమ్మా బానే ఉన్నాను. సుశీల, సుశీల.
సుశీల ఏమ్మా సుశీలకి ఏమైంది చెప్పమ్మా ఏమైందమ్మా ఏమని చెప్పేది నాయన నా నోటితో ఎలా చెప్పేది బంగారం లాంటి పిల్ల బాబు ఏం జరిగిందంటే నేను చెప్తాలే బాబా ఏం లేదు నాయన కనకారావు అన్నయ్య వచ్చాడు పిల్లని తనతో పాటు రమ్మన్నాడు బావలైందే నేను రానన్నది ఇంకెక్కడి బావ జైలు పాలయ్యాడన్నాడు ఆయన అంతే ఆ మాట వింటూనే మంచం పట్టింది ఇక అంతే మరి పాలల్లో విషయం సంగతి చెప్పలేదే ఏమిట్రా పాలేమిటి విషయం ఏమిటి ఏదో కొత్త విషయం చెప్తున్నారా ఏం జరిగింది ఇప్పుడు అర్థమైంది ఆ ప్రాణానికి ప్రాణమైన సుశీల హఠాత్తుగా చనిపోవటం ఏంటి నమ్మశక్యం కావట్లేదు నువ్వే ఏదో పన్నాగం పని చంపేస్తుంటావు అయ్యో నాకేం తెలియదు నాయన సత్యంగా చెప్తున్నాను నీకేంటే తెలుసు నాకు అంతే తెలుసు నా మాట నమ్ము నాయన అవును నాయన అక్క ఏమీ చేయలేదు అక్క ఏమీ చేయకపోతే నువ్వు చేసుంటావు నీ కూతుర్ని నేను చేసుకోలేదన్న కోపంతో ఏ మందో మాకో పెట్టిన సుశీలను చంపేస్తుంటావు నిన్ను బ్రతకనివ్వను పిచ్చి బెల్లం పిచ్చి బెల్లం అంటే బెల్లము తల్లి తండ్రి అల్లము ఆయన ఏమిట్రా ఇది పిచ్చివాళ్ళం చేసేస్తున్నావు ఇది అమ్మా అమ్మా నాకు బెల్లం కావాలమ్మా అర్జెంటుగా బెల్లం కావాలి అర్జెంటుగా బెల్లం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాకు కావాలి వరాలని అనుకో మొదటి అవును ఉంటానులే ఉంటాను ఏజిలైంది ఇది నా బెల్లం అమ్మా ఇది సుశీల్లా లేదే నాకు కావాలి సుశీల్ కావాలి నాయన పెళ్ళాన్ని చెప్తే ఏడ్చే వాళ్ళని చూశాను కానీ పిచ్చి పట్టిన వాళ్ళని నిన్న చూస్తున్నాను రా ఇప్పుడు అయ్యో సుశీల మేడ మీద ఉంటుంది కదూ అత్తయ్య అత్తయ్య ఇటువంటి విషయాలు అశ్రద్ధ చేయకూడదు అత్తయ్య బావని పిచ్చాసుపత్రికి తీసుకెడదాం అత్తయ్య పిచ్చాసుపత్రిక అక్కడికి నయమవుతుందా నిన్నేమిటో తిడుతుంటాను అప్పుడప్పుడు అదంతా మనసులో పెట్టుకోకుండా కాస్త వాడిని కొంచెం చూడు ఆయన నాకు అలవాటే కదా అత్తయ్య నీ అంత మంచి దొరకడం నా అదృష్టం నాయన కాస్త వెళ్ళి చూడు ఏమిట్రా డాక్టర్ గారు మీ పిచ్చాసుపత్రికి వెళ్ళాం మీరు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు సరాసరి ఇక్కడికి వచ్చేసాం ఓ మంచి పిచ్చి కేసు తీసుకొచ్చాం పేరు సూర్యం ఒరే డాక్టర్ గారికి పిచ్చి వాడి పేరు ఎందుకురా వాడికి పిచ్చి ఎలా పట్టింది ఎందుకు పట్టింది ఆశగా చెప్పు అది నేను చెప్తాను ఏం జరిగిందంటే డాక్టర్ గారు ఉండండి మీరు చెప్తే డాక్టర్ గారికే పిచ్చి అది పట్టింది నిజమే డాక్టర్ గారు మా వాడికి పెళ్ళాం పిచ్చి పట్టిందండి ఓ ఉండండి ఉండండి మీరు పెళ్ళాం పిచ్చి తల్లి పిచ్చి తండ్రి పిచ్చి ఎన్ని రకాల పిచ్చులు ఉన్నాయి అనుకుంటున్నారా ప్రపంచంలో అసలు ఇది పెళ్ళాం పిచ్చి అని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు మామూలు పిచ్చి అయితే వచ్చే ముందే పట్టేది కదండి ఇంటికి వచ్చాడు చూశాడు పిచ్చి పట్టింది ఓహో అంటే మిమ్మల్ని చూడగానే భయంతో పిచ్చి పట్టింది అనమాట అయ్యో నన్ను చూస్తే భయంతో పిచ్చి పట్టాడు మా వారికండి మా వాడి ఇంటికి వచ్చాడండి పెళ్ళాం చచ్చిపోయిందని చెప్పాం పిచ్చి పట్టింది అందుకే పెళ్ళాం పిచ్చి అన్నాను ఐ సీ డాక్టర్ గారు ఈ పిచ్చి మీరు కుదర్చగలరా లేకపోతే మన వాడికి ఇంకో పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందట డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు సలహాలు చెప్తే ఎలాగా నన్ను పరీక్ష చేసి నిర్ణయించుకోనివ్వండి చేయండి నాయనా దగ్గరగా రా. కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నీ పేరు మీ పేరు సూర్యం అనుకో అది నా పేరు ఆ, అమ్మయ్యా దారిలో పడ్డాడు వాడి పేరు వాడే చెప్తున్నాడు డాక్టర్ గారు అలాగే కొన్ని అడగండి ఇంకా వెల్ నీ భార్య పేరు ఆ భార్య పేరు మనిషి ఎంత అందమైందో పేరు కూడా అంత అందమైంది మోస్ట్ బిలవెడ్ వైఫ్ సుశీల ఎక్కడ 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 నా సుశీల నాయన అది ఉండే చోటికి మనం పోలేంరా నాయన డాక్టర్ గారు
ఇతనికి పెళ్ళాం జ్ఞాపకం మీద పిచ్చి పట్టింది. మీరు చెప్పింది కరెక్ట్, పెళ్ళాం పిచ్చే. చెప్తాను కదండి. ఇప్పుడు ఇతనికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తేనే పిచ్చి కుదురుతుంది. మా వాడికి కావాలంటే కొండ మీద కోతిని తీసుకొస్తానండి. అయ్యో నేను మాట్లాడదు కన్నా నాయన, నీ కోతొద్దు. నీ కోత ఎందుకు? నీకు రంపు వస్తుంది నాయన, నీకు రంపు వస్తుంది పెళ్ళంగా. మా నాయనే సుశీల బతికే ఉంది. సుశీల, నువ్వు బతికే ఉన్నావు చెప్తుంటే వీళ్ళెవరూ నమ్మటం లేదు. ఇది కళా నిజమా? అచ్చమ్మ సుశీలాగా ఉంది. అవునండి, అదే ఆలోచిస్తున్నా. ఏమిటి విడ్డూరం? ఏంటమ్మా, మన సుశీలే. వాట్ నాన్సెన్స్ అంకుల్, హూ ఇస్ దిస్ డామీ? ఎవరి పిచ్చేతను? డోంట్ యు వరీ బేబీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అది చూడండి, మీరు అనుకుంటున్నట్టు ఈమె సుశీల కాదు. ఒక కోటీశ్వరుని ఏకైక కుమార్తె. అతడు నాకు స్వయాన బామర్ది. వాళ్ళు చాలా కాలంగా అమెరికాలోనే స్థిరపడిపోయారు. మా బేబీ అమెరికాలోనే పుట్టి పెరిగినా మన తెలుగుదేశం చూడాలని, ఒక తెలుగు వాడినే పెళ్లి చేసుకోవాలని వెతుక్కుంటూ మన దేశం వచ్చింది. అమ్మా అమ్మా, ఈ అమ్మాయి సుశీలేనమ్మా. నేను ఈ అమ్మాయినే చేసుకుంటానమ్మా. మరి అదే కావాలని అలసైపోతావు. అది సరే, ఈ పెళ్లి ఎలా కుదురుతుందని మీరుండండి. ఎందుకు కుదరదు? ఆ అమ్మాయి మొగుడిని వెతుక్కుంటూ అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. డాక్టర్ గారేమో అబ్బాయికి పెళ్లి చేయమంటున్నాడు. మన అబ్బాయి కంటే మంచి అబ్బాయి అమ్మాయికి ఎక్కడ దొరుకుతాడంటాను. ఇప్పుడు కుదురుతుంది. కుదురుతుంది కదా, ఊరుకోండి. డాక్టర్ గారు, వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి ఒక్కతే కూతురు అన్నారు కదా? ఏమిటి ఒక్కతే కూతురు? పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి మీకే దక్కుతుందని ప్లాన్ వేస్తున్నారా డామీ? కాదు అమ్మి, మా వాడికి నువ్వు నచ్చావు, పైగా సుశీల్లాగా ఉన్నావు. లాగా ఏమిటి కర్మ, సుశీలే అంటున్నాడు కాబట్టి నిన్నకి వాడికి చేస్తే వాడికి పిచ్చి కుదురుతుందని మాకు ఆశ, అంతే. అమ్మా అమ్మా అమ్మా, ఎలాగోలా ఒప్పించమ్మా. నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను. ఒరేయ్, బరువు తీయకరా. ఈ విషయంలో అన్ని మీ పోలికలే వచ్చాయి. ఓకే ఓకే అంకుల్, ఇతను పిచ్చిలా ఉన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఐ మీన్ చాలా అందంగా ఉన్నాడు. పిచ్చి ఈ మధ్య పట్టింది అంటున్నారు. పెళ్లి తర్వాత పిచ్చి తగ్గిపోతుందని మీరే అంటున్నారు. ఓకే, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. స్టాప్ స్టాప్ స్టాప్. నా కాబోయే అత్తామావలు కొన్ని నిబంధనలకు ఒప్పుకోవాలి. ఏమిటే తల్లి ఆ బంధనలు? అత్తామావల ఆస్తి గుప్పిట్లో పెట్టుకుని కోడలు హింస పెడతారని విన్నాను. అవునే తల్లి, మా అత్తగారు నన్ను చాలా హింసలు పెట్టింది. నేను అడిగింది మీ అత్తగారి గురించి కాదు, మీ గురించి. ఏమంటారు? మీ ఆస్తి నా పేర రాయాలి. మా అత్తగారంటే ఏమనుకుంటున్నారండి? అఖిల భారత అత్తగారుల సంఘానికి పర్మనెంట్ ప్రెసిడెంట్, పేరు మోసిన గడుసారి. మా ఆవిడ గురించి నీకు ఎక్కువ తెలియదు అనుకుంటాను. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు పడుతుంటే, ప్రాణభయంతో ప్రజలు ఎక్కడి వాళ్ళెక్కడ పారిపోతూ ఉంటే, ఈవిడ ఒక్కతే నడిబజారులో నిలబడి ఆకాశం వైపు చూస్తూ జపాన్ వాడిని తెలుగులో తిప్పిన ఉక్కు మనిషి. ఈవిడ నీకు ఆస్తి రాసిచ్చేది. ఏమిటా తల్లేని మాటలు? కోట్ల ఆస్తితోటి అమెరికా నుంచి మహాలక్ష్మిలా కోడలు వస్తుంటే ఆస్తి ఇవ్వడం ఏమిటి, పుచ్చుకోవడం ఏమిటి? అమ్మాయి, నీకు నేను ఆస్తి రాసిస్తాను. మిమ్మల్ని ఒక మాట అడగలదా? మీ అడగవే అమ్మి. అందరూ మిమ్మల్ని గడసరి గడసరి అంటారు, కానీ మిమ్మల్ని చూడటానికి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నారు. ఏమిటి యాక్ట్ చేస్తున్నారా? నేర్చుకుంటావా? గడసరి వాళ్ళు ఏం చేసినా కారణంతోనే చేస్తారే అమ్మి. ఆ కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అమ్మి? నా కొడుకు పిచ్చే లమ్మి. రండి రండి. కొంచెం కొంచెం ఆగండి, కొంచెం. ఇప్పుడే వచ్చేస్తాను కొంచెం ఆగండి. అయ్యి, ఏమిటిది బావగారు? ఎందుకు ఇక్కడ వెయిటింగ్? ఇదేమైనా చెక్ పోస్ట్ అని అడుగుతున్నమాట. అమ్మా, నేను నూతన దంపతులు మంగళహారతి ఇవ్వాలి. మాకిది సాంప్రదాయం. ఉండండి. వాట్ ఇస్ దిస్ సాంప్రదాయం? హారతి గై కొనుమా రామచంద్ర శ్రీరామచంద్ర. నువ్వు పాడకూడదురా, పైగా ఆడది శ్రీరామచంద్ర ఏమిటి? నేను పాడిన అత్తయ్య. వద్దులేరా, నువ్వు నోరు మూసుకో. నీకంటే వాడే బాగా పాడాడు. హారతి అమ్మా. Hey, what is this fire? Hey, dummy. ఏమిటి అమ్మి? ఇంట్లో అడుగు పెట్టక ముందే ఫైర్ యాక్సిడెంట్ చెయ్యాలని అని అడుగుతున్నానన్నమాట. అదేం కదా నీ తలకాయ, ఇది మా ఇంటి ఆచారం. ఏమిటి ఆచారం? చాలు. చూడు, ఒక తల్లి ఏంటండి, కొంచెం కుడికాయలు ముందు పెట్టి లోపలికి వస్తావా? నో, నేను కుడి కాలు పెట్టనని చెప్తున్నానన్నమాట. ఆహోరించినట్టే ఉందన్నమాట. మా ఇంటి ఆచార ప్రకారం కుడికాయలు ముందు పెట్టి రావాలన్నమాట. ఏమిటి సాంప్రదాయం? హే డమ్మీ, నీ మొదటి కోడలు సుశీల కుడి కాలే పెట్టింది కదా,
దానికేం మంచి జరిగింది వంకాయ మిరపకాయ నీ ఇష్టం కాళ్ళు నెత్తిన పెట్టుకోవే. దట్స్ గుడ్ కమ్ ఆన్ డార్లింగ్. నేను ఎడంకాలే పెడతా. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల దాడవేరు, కొత్త కోడలొచ్చి పాత పద్ధతులు మార్చు విశ్వదాభిరామ వినురవేమా. అమ్మా వదిన అత్త సుశీలలాగే ఉంది. అవునా? చెత్త పోదు ఎక్కువ. అవునా? నమస్కారం బావా. ఏమిటి పెట్టే బేడాతో సహా వచ్చేశారు? సుశీల చచ్చిపోయిందన్న బాధతో మీ ఆరోగ్యం పాడైపోయింది. నీ మనసు కూడా పాడైంది. అందుకేగా ప్రతిరోజు దగ్గరుండి సేవించుకుందామని వచ్చేసాం ఇక్కడికి. రోజు నీ కొబ్బరికాయ కొట్టి దేవుళ్ళ పూజ చేసుకుందామని వచ్చాను. నాకు పూజలు వద్దు, కొబ్బరికాయలు వద్దు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే నలుగురిలోనూ నా పరువు పోతుంది. ఇక నా రెండో పాయింట్, నలుగురి కోసం ఎన్నాళ్ళని ఇలా బ్రతుకుతామండి. నా మెడలో తాళి కట్టకపోయినా నేనే మీ చరణదాసినని అందరికీ తెలుసు కదా. పతియే ప్రత్యక్ష దైవమని. నేను బావయ్యే ప్రత్యక్ష పరమాత్మ నేను జాయింట్ గా పూజించుకుంటాం. కాదనుకో బావా. ఆయన అలానే మనిషి కాదులేరా. సరే నాకు అపఖ్యాతి రాకుండా, నలుగురిలోనూ నా పరువు పోకుండా జాగ్రత్తగా మసులుకోండి. ఇక్కడే ఉండండి. అప్పుడు ఆ పెళ్లి ఎందుకు చేశావు అక్కయ్య అంటే, నాకేం తెలుసురా ఆ భగవంతుడు చేశాడంటే. సరే ఆ దేవుడి దయ వల్లే ఆ మొదటి పిల్లం కాస్త చచ్చూరుకుంది కదా. ఏం కూసా? దేవుడు దయ వల్ల వాడి మొదటి పిల్లం పోయిందా? అది కాదక్కయ్య. దుర్మార్గుడా ఎంత మాట అన్నావురా? అది కాదక్కయ్య, ఇప్పుడు నా కూతురు గతే ఉంటాను. నీ కూతురా? ఒరేయ్, కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందిరా. నీ కూతురు మంచిది కాదు. నేను నువ్వు లక్ష చెప్పు, ఇవాళ అమ్మి తుమ్మి తాడో తేడో తెలుసుకోవాలి. వచ్చింది సీమ్ మిరపకాయ, తెలుసుకో. అది ఓల్డ్ మ్యాన్ కమ్ హియర్. కుక్క పిల్లలు అనుకున్నావా? ఇంగ్లీష్ లో పిలుస్తున్నావు. షట్ అప్. ఏ ఓల్డ్ మ్యాన్, ఇదేమి ఇల్లు అనుకున్నావా లేకపోతే చేపల బజార్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఇల్లే కర్మ తల్లి, నా బతుకే చేపల బజార్ అయిపోయింది. మెల్లిగా మాట్లాడు, చచ్చిపోతావు. నా బతుకే చేపల బజార్ అయిపోయింది. ఊరుకోమా, నీతో నాకేంటి. అమ్మ వాళ్ళు ఇక్కడ ఈ 50 ఎకరాల పడవ ఏమిటో వీళ్ళ సంగతి ఏమిటో తెలుసుకొని కానీ వాళ్ళని తెలిసినావా నాన్న? పిలిచా. పోదాం పా మన కొంపకి. వద్దులే, నేను ఇక్కడే ఉంటా. అవును మావయ్య, బరాలు లేకపోతే ఇల్లు చిక్కిపోతుంది, నేను చిక్కిపోతాను. నువ్వు నోరు మీద జడ్డు వేడ. అలాగే బాబు. నీకేం పోయే కాదు. నేను ఎందుకు రావు? రాను ఎందుకు రావు? రాను అంతే. వస్తావా లేదా? నువ్వు ఎట్టా రావు? ఏ ఓల్డ్ మ్యాన్, అమ్మాయి రానంటుంది, నువ్వెందుకు బలవంతం చేస్తావు? నన్ను అడగడానికి నువ్వే రావమ్మా. ఏ లీన్ మ్యాన్, నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? లాగి లంపుగా ఇస్తాను, జాగ్రత్త. చంపకాయ కొట్టు. కొట్టవమ్మా. కొట్టని చెప్తాను. ఇదిగా కొట్టేస్తాను. కొట్టు. అమ్మాయి, నీకేం భయం లేదు, నేనున్నాను. నిన్ను ఏమండి, మీరు కొట్టారు తప్ప వచ్చి జనంలో కూడా మర్చిపోడు. మీరు మాత్రం ఎప్పుడు నాన్న నాన్న నువ్వు నోరు మోయ్. చెప్తే విన నాన్న. అన్నే కొడతావా? దేవుతో తెలుసా? లోకలి కొట్టలే. ఇంకా ఎంతసేపులో డాన్స్ చేస్తావు? నాన్న కొట్టు నాన్న, దెబ్బ తగులుతుంది. ఇంకో నీ తలకాయ ముక్కలు ముక్కలు చేయకపోతే చూడు. సరిపోతావా? ఇదేమిటో తెలుసా? నాన్న 1 2 3 అమ్మాయి. అయ్యో వదినా, మంచి పని చేసావు వదినా. ఏ గర్ల్, పెళ్ళైన ఆడపిల్లలు ఎక్కడ ఉండాలమ్మా? అత్తవారింట్లో. మరెందుకు నువ్వు ఇక్కడున్నా? మా అమ్మ ఉండమందిగా. అమ్మ ఉండమంటే ఉండాల్సిందేనా? ఉండాలి. అవునవును. అవునవును. కమ్. అసలు మగాడివేనా? మీసం ఉంది కదండి. మీసంతో పాటు రోషం కూడా ఉండాలి మ్యాన్. నీ వైఫ్ ని తీసుకుని వెంటనే మీ ఇంటికి వెళ్ళు. అమ్మో, మీరు కొత్తగా వచ్చారు, మీకు అసలు విషయం తెలియదు కావచ్చు. ఏమిటి? మా నాన్నగారు లేరండి. కట్నం తీసుకురాకుండా నన్ను పుట్టింటికి రానివ్వరు. ఓ మిస్టర్ మ్యాన్, కట్టం వెంటనే పంపిస్తాం. వెంటనే నీ వైఫ్ ని తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళు. అదేమిటి అమ్మాయిని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావు? ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది.
ఓహో, అబ్బాయికి పిచ్చి కుదిరేదాకా కోడలికి తందానా తాన పాడాలంటావు. రైట్ రైట్. ఏ లేడీ, నా కోపం వస్తుంది, వెంటనే వెళ్ళాలి, లేకపోతే కొడతాను. సిస్టర్, ఎస్ బ్రదర్. మరి నా లంగా ప్యాంట్లు షర్ట్లు లంగా ప్యాంట్లు షర్ట్లు మీ కట్నంతో పాటు పంపిస్తాను. మీరు వెళ్తారా లేదా, లేకపోతే చూడడామి. ఏమిటే అమ్మి? ఈ రోజు నుంచి ఇంటి పనులంతా తమరు చెయ్యాలి, వంట పనులంతా ఆవిడ గారు చెయ్యాలి. ఇంటి పనులని నేను చేయకుండా ఇంతమంది పిల్లల్ని గాని ఈ సంసారం ఎలా ఇదని అమ్మి. నేను చూస్తాను నా పనులు, నీవు నా కొడుకు పిచ్చి సంగతి చూడు. ఓకే డామి. సరేనే అమ్మి. పోజామే. బావగారు, ఇది వరకు మీరేం చేసేవారు? ఇంతవరకు మీ అత్తయ్య చెప్పిన దానికి ఏడుస్తూ తాళం వేసేవాడిని. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇక నుంచి నువ్వు చెప్పిన దానికి నవ్వుతూ తాళం వేస్తాను. దట్స్ నాట్ గుడ్. మీరు వెళ్ళి పొలం పనులు చూసుకోండి. అలాగే. అక్కయ్య గారు, మీరు వంట పని మర్చిపోకండి. ఓకే. నాకు మాత్రం ఏ పని చెప్పలేదు. హాయిగా బట్టనాలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటా. బట్టలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటావా? కాదు, ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాలని చెప్తున్నమాట. అండర్స్టాండ్? సరే, అందరు బట్టలు నేనే ఉతుకుతా. ఇద్దరం ఉతుక్కుంటాం. మీరు వెళ్ళండి, వీడి పని చూడండి. అత్తగారు. ఏమే కోడగారు? అబ్బే ఏం లేదు, ఇనపెట్టి తాళాలు కొంత కావాలి అత్తగారు. ఇనపెట్టి తాళాలు కావాలా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. గడసరి అత్తలు కొందరు సొగసరి కోడళ్ల చేత కాదా తిందుర్. వీడికి పిచ్చి పెట్టిన తర్వాత పద్యాలు చాలా చదువుతున్నాడు. ఎవరు నేర్పారా నీకు ఇదంతా? నా పెళ్ళం నేర్పిందమ్మా. అదే నేను నాకు నేర్పినట్టు. పద్యం కూడా వచ్చా? కర్మ, వాటికి మీకు ఆవిడ దూరం. నువ్వు పాడుతావా? చాలుగా. అసలు పాయింట్ మర్చిపోయారు. ఏంటే? తాళాలు. ఓ తాళాలా? ఇనపెట్టే. అదే. ఇందా తీసుకో. థ్యాంక్ యూ. మరో తాళం పెట్టి రావటం లేదు. దీని తాళం తప్ప మిగతా అన్ని తాళాలు ఇచ్చినట్టుంది. ఈ సొగసురి కోడలు తడాక నీకు తెలియదు అనుకుంటా అంజా. తెలుసు తెలుసు. కరెక్ట్ చెప్పా. ఏంటి మీకు తెలిసిందేగా? 1 2 3. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఏమి మిరపకాయ సొగసరి కోడలా? గడసరత్తంటే ఏమనుకున్నావు? ఈ కాలంలో నగలు డబ్బు అంతా ఇనపెట్లో పెట్టే ఉంచుతారనుకున్నావా ఊళ్ళో వాళ్ళు? మీకు కావలసినవి పైన బీరువాలో ఉన్నాయి, తాళాలు పక్కనే పెట్టాను, వెళ్ళి తీసుకోండి. నువ్వు ఇలాగే డబ్బాయి కంటిన్యూ చేసావంటే మా అమ్మ త్వరలోనే దారికి. ఏమిటో బావా, మీ అమ్మగారిని మంచిగా మార్చడానికి కటువుగా ప్రవర్తిస్తున్నానని బాధగా ఉంది. నువ్వు ఎప్పుడూ బాధపడి చూసి బంగారాన్ని మంచి ఆకారంలోకి తేవాలంటే శుద్ధితో కొడతారు. నువ్వు మా అమ్మగారిని ఎదిరించడం కూడా అలాంటిది. అయితే మన ప్లాన్ సక్సెస్ అయినంత వరకు నువ్వు పిచ్చిగానే యాక్ట్ చేస్తావా బావా? అదే మనకు మంచిది. రే సూర్యం, ఈ ఇంటికి పెద్దవాడుగా అడుగుతున్నాను, నీకు నిజంగా పిచ్చి పట్టిందా లేదా? ఈ అమ్మాయి సుశీల లీలా? సమాధానం చెప్పు. ఐ వాంట్ ఆన్సర్. నీ దగ్గర అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు నాన్న. నాకు పిచ్చి పట్టణం లేదు, సుశీల చనిపోను లేదు. అయితే అయితే ఈ లీలే మన సుశీల? అమ్మా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా తల్లి? అవును మావయ్య గారు, సుశీలగా నన్ను చంపడానికి ప్రయత్నించిన మాట నిజం. కానీ మీ అల్లుడు వెంకటేశం గారి సహాయం వల్ల నేను బ్రతికాను. సరే గప్చు, వాళ్ళకు చెవులుంటాయి. రే, మీ నాటకంలో నేను కూడా వేషం వేస్తాను. అలాగే నాన్న. అత్తగారు. ఏమిటి కోడగారు? పిలిచావా? లేదు, పాట పాడమన్నాను. చాలు చాలు చాలు. ఇంకా ఈ దుమ్ము తులుపుతుంటే పిండి ఎవరు రుపుతారు? పిండే పొట్ట విరిగిపోయింది రెండుగా. మరి గుడ్లు ఉతకమన్నాను, గుడలని తాగడికేశాను. నీ ఒంటి మీద ఒకటే ఉంది విప్పి. ఏం మితిరుందిగా. మరి మిరపకాయలు ఎవరు దంచుతారు? మిరపకాయలు దంచడానికి ఒక రోకలి మా అప్పారావు గారిని కొట్టడంలో విరగొట్టావుగా. మరాఠే ఫైట్. మరాఠే కాదు, కరాటే. ఆ కరాటే ఫైట్ లో విరగొట్టేశావు. ఇక రెండో రోకలికి పొన్ను లేదు, పొన్ను పోయి. అవును, అన్నిటికీ ఏదో ఒక సాగు చెప్తూ తప్పించుకుంటూ ఉండండి. ఇదిగో చూడు, నా కొడుకు పిచ్చి ఎంతవరకు వచ్చిందో చెప్పు. అవన్నీ మీకెందుకు, మీ పని చూడండి ముందు. కానీ నందామయ్య, అత్తగారి కొమ్ము విరిగేనయ్యా.
చక్రాలు తిప్పింది ఒకనాడు, చీపురే పట్టింది ఈనాడు, రేపేమి పట్టునో గురుదేవా, పిడకలే కొట్టునో మహదేవ. అందమయ అత్తగారి కొమ్ము విరిగేనయ, చక్రాలు తిప్పింది ఒకనాడు, చీపురే పట్టింది ఈనాడు, రేపేమి పట్టునో గురుదేవా, పిడకలే కొట్టునో మహదేవ. ఈ ఇంట్లో ఇంత మార్పు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది సీత. మారదనుకున్న మా అమ్మను కూడా మార్చేసిందంటే మా మరదలు మామూలు మనిషి ఉండదు. నా చెల్లెల ద్వారానే నీకు పట్టిన గ్రహణం కూడా తొందరలో తొలగిపోతుందని నా నమ్మకం. అన్నయ్య తమ్ముడు, ఏం కంగారు పడకన్నయ్య, అమ్మ లేదులే. నీ అప్పులన్నీ తీర్చి నిన్ను వెలుగులోకి తేవాలని మా ప్రయత్నం. అయితే బాబు, నీ ఆరోగ్యం బాగానే ఉందా? నీకు పిచ్చి పట్టలేదా? లేదన్నా, అమ్మని మార్చడానికి అలా నాటకం ఆడవలసి వచ్చింది. అమ్మను మార్చడం ఆమె మొండితనం. ఆవిడ మొండితనాన్ని పిండి కింద కొట్టేస్తున్నాం బావగారు. అన్నయ్య, రేపే షావుకారులందరినీ పిలిచి అప్పులన్నీ తీర్చేద్దాం. బావగారు, మీరు ఇంక వెలుగులోకి రావచ్చు, బాధపడకండి. చూడండి, మీరు వారికి అప్పిచ్చారన్న మాటే తప్పితే ఆయనకు 1 రూపాయి కూడా దక్కలేదన్న సంగతి మీకు తెలియదు అనుకుంటాను. అదేమిటి, ఈయనతో జాయింట్ గా వ్యాపారం చేసిన అప్పారావు గారికేగా మేము డబ్బు ఇచ్చాం. నిజమే, కానీ నా చేత సంతకాలు చేయించి ఆ డబ్బు వ్యాపారంలో పెడతానని నన్ను మోసం చేశాడు. అందుచేత అసలు తీసుకుని వడ్డీ వదిలేయమని కోరుకుంటున్నాం. ఆ అడ్డెలా వీలు పడుతుందమ్మా? ఎందుకు వీలు పడుతుంది ఆయన? పోనీ వడ్డీ తీసుకుని అసలు వదిలేయండి. లేకపోతే అది కూడా దక్కదు. అయ్యో బాబాయ్, కొంప మునిగిపోద్ది. సరే, అసలైన పడేయండి. అలా రండి దారికి. 10,000, 20,000, 30,000, 40,000. ఏమండి? హాయిగా పాడుతా తీయగా, పసి పాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. తల్లిని కాదు, తల్లి అన్నాడు. హాయిగా పాడుతా తీయగా, బాగుంది, ఎట్లా పాడు. పసి పాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. బంగారు బల్లిగా. రే బల్లి, నిజంగానే కొప్పదిస్తాను. తల్లి చేస్తావా ఏమిటి? ఏమిటి వేషాలు? పెళ్లి కాకముందే పిన్ని, నీతో నేను మాట్లాడు. ఇటోట తేల్చేస్తా. నువ్వంటే నాకు భయం లేదు. నా 10 ఎకరాలు నాకు ఇచ్చి మేమిద్దరం కలిసి డబులేసిన ఆనకట్టి, కోరుకుండి, కోడిపిల్లి ఇద్దరం తిరిగి వచ్చాం. ఎందుకు? మాది మూగ ప్రేమ కదా, అట్టా తిరిగేసి వస్తాం. వెనకాలే వాళ్ళు వస్తారు. వెనకాల ఎవరు నీ లేరు? పిల్లలు, మన పిల్లలు. పిల్లలు. పెళ్లి కాకముందే పిల్లల మీద ఇంత ఆశ పట్టుకుందా నీకో? ఏమే రా, ఇట్లా చెప్తాను. నేను రాను, ఇక్కడే ఉంటా. ఓ, అక్కడే ఉంటావా? సరే, ఈ వ్యవహారం చేయండి. ఒరే, నువ్వు కదా, నువ్వు కదరు. ఎంతకాలం ఎక్కడ ఉండకూడదు. ఎందుకు వెళ్ళాలి? నాకు అప్రదిష్టం నువ్వు ఇలాంటి పనులు చేస్తే ముందు పో బయటికి. నా 10 ఎకరాలు దూచావు, నా వరాలు దూరం చేస్తున్నావు. నీ ముష్టి 10 ఎకరాలు నాకెందుకురా? నువ్వు ఇలాంటి చవటం అని తెలిసే మీ అమ్మ నా చేతిలో పెట్టింది 10 ఎకరాలు. నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం. నువ్వు ఇలాంటి వ్యవహార పనులు చేస్తావని నాకు తెలీదు. నువ్వు కదులు. వెళ్తారులే. బావా, పెద్ద మల్లీశ్వరి. ఏం బాబా, ఎప్పుడు వచ్చావు? ఏడవకరా, ఏడవ. వచ్చాను కదా, ఏడవ. ఇంతకు ముందే వచ్చింటే ఎంత బాగుండేది. ఎప్పుడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా? ఆ సుందరమ్మ గారికి ఎవరెదురు చెప్పగలరు? అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేస్తున్నాను రా? ఏం జరగాలో జరుగుతుంది. నువ్వేం బాధపడ చెప్తాను. సూర్యం బాబు, బాగున్నావా? ఏ ఓల్డ్ మ్యాన్, ఏమిటిలా చూస్తున్నావు? అమ్మా, మీ పేరేటమ్మా? లీలా. లీలా కాదు కాదు, మీ పేరు లీల కాదు. మీరు మా సుశీలమ్మ. మీరు మా సుశీలమ్మే. అచ్చో, నిజం తెలిసిపోయిందా? తాతయ్య, ఈ ఇంటిని ఒక పద్ధతికి తేవాలని మేమిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాం. అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారు? మీరు పోయారని తెలిసినప్పటి నుంచి అదే పనిగా తాగుతూ ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేశారు.
ఆ నక్క రామారావు బాలాకుమారి మన ఇంట్లోనే తెచ్చేశారు. తాతయ్య, వాళ్ళ వల్ల నాన్నగారికి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి. అలాగేనమ్మా, నువ్వు నాకు చెప్పాలా? ఇప్పుడు వెంటనే వెళ్ళి నాన్నగారితో సుశీలమ్మ చచ్చిపోలేదు బాబు, మీరేం బెంగెట్టుకోవద్దని చెప్పేస్తా. అయ్యో, ఇప్పుడు చెప్తే ఏమైనా ఉందా? సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం. మీ అందరూ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. నా పెళ్లి విషయం ఎత్తట్లేదు మీరు. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంది కదా? ఎక్కువ ఉంది. మన సుశీలమ్మ సుశీలమ్మ అంటే నిజంగా సుశీలమ్మని కాదు బాబు, అచ్చంగా మన సుశీలమ్మలాగా ఉండే లీలమ్మని చూశా. ఆ పిల్లని మన సూర్యంబాబు పెళ్లి చేసుకున్నారు. చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చూడగానే నాకు అనుమానం వచ్చింది బాబు, మన సుశీలమ్మ నిజంగా చచ్చిపోలేదా, లేక చచ్చిపోయిన సుశీలమ్మ మళ్ళీ బతికొచ్చిందా అని అనుమానం వచ్చింది. ఒకవేళ మన సుశీలేమరా? మనకు అదృష్టం లేదు బాబు. మన సుశీలమ్మ లోకం తెలియని అమాయకురా. ఈ లీలమ్మ చాలా చురుకైన పిల్ల బాబు. ఆ ఇంట్లో సుందరమ్మని అందరినీ ఒక్క తాటి మీద నడిపించారు. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూడాలనిపిస్తుందిరా. బాబు గారు, మీరు అన్నారు కనుక ఒక్క మాట అంటున్నాను, వీలైతే ఆ లీలమ్మ గారిని ఒక్కసారి తీసుకురండి బాబు. రేపు 6వ తారీఖు సుశీలమ్మ గారు పుట్టినరోజు కదా. ఏమిటి ఇలా వచ్చావు? రెండో పాయింట్. నేను నీతో మాట్లాడడానికి రాలేదు. ఈయనెవరు? ఈయన ఎవరు నడుస్తున్నావు అనమాట. ఈయన నా మొదటి కోడలు సుశీల తండ్రి, నాకు వేలు విడిచిన అన్న. రెండో పాయింట్ కనకారావు అంటారు ఆయన్ని. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సూర్యం ఇంట్లో ఉన్నాడమ్మా? కదిమిని అందం లవంగి పూల మకరందం, తళాంగు కదిమిని అందం లవంగి పూల మకరందం, చక్కని చుక్క పక్కకు రావే లంబి వయ్యారంగ వయ్యబ్బో సింగారంగా. తళాంగు కదిమిని భరతా పడతా చూసుకో మన పంతం, తళాంగు కదిమిని భరతా పడతా చూసుకో మన పంతం, తిమ్మిరికి కాదించకపోతే ఒరబ్బి ఒట్టేసుకో ఒళ్ళంతా చుట్టేసుకో. అమావాస్యకి పున్నమికి చిల్లైపోతాది, నా మనసే కల్లైపోతాది. వెన్నెలంటి నీ వన్నెలు చూస్తే పొంగైపోతాది, నాకసలే డంగైపోతాది. తక్క దిమ్మి తక్క చెన్ను తక్క దిమ్మి తక్క చెన్ను తాంగిడి తాగిట తాంగిడి తాగిట తాంగిడి తాగిట. తళాంగు తక్కదిమి తళాంగు తక్కదిమి అందం లవంగి పూల మకరందం, సాధించకపోతే ఒట్టేసుకో ఒళ్ళంతా చుట్టేసుకో. పాతికేళ్ల ఈ సంటి బాబుకి పాలే పట్టాలా, అత్తమ్మో బూపే పెట్టాలా, చిందులు తొక్కే చిట్టి బాబుకి తాళం వేయాలా, ఉయమ్మో తాపం తీర్చాలా. తగదిమి తగ చొడు తగదిమి తగ చొడు తగదిమి తగ చొడు తగి మతిపోయే నీ సొగసే నా పటేళ నా దినుసు,
మదిపోయే నీ సొగసే ఆ పటేళ నా దినుసు ఉగ్గు పట్టకే లగ్గ మెట్టవే ఉగ్గు పట్టకే లగ్గ మెట్టవే పిచ్చి ముదిరితే ప్రేమే పెడుసు తలాంగు తకదిమే తలాంగు తకదిమి నీ అందం లవంగి పూల మకరందం చక్కని చుక్క పక్కకు రావే లంబి సింగారంగ ఓ జబ్బో సింగారంగ తలాంగు తకదిమి నీ భరతం పడతా చూసుకో మన పంతం తిమ్మిరి తిక్క దించకపోతే రబ్బి ఒట్టేసుకో ఒళ్ళంతా చుట్టేసుకో నేను మునపటి కనకారావుని కాను జీవచ్చ వల్ల బ్రతుకుతున్నవాడిని. ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటి? చూడమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చు మా సుశీలను చూసినట్టే ఉంది. సుశీల నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందట్రా? ఈ పిల్ల సుశీల అనుకుని మళ్ళీ నా కోడలుగా చేసుకున్నాను రా. నాకు కోడల మీద ఉండే ప్రేమ నీకు కూతురు మీద లేకపోయింది. ఈ బుద్ధి అప్పుడు ఉంటే ఎంత బాగుండేది. రేపు నా కూతురు సుశీల పుట్టినరోజమ్మా. ఎప్పట్లాగే ఆ పండుగ ఘనంగా చెయ్యాలని. అంటే మీ అమ్మాయి చచ్చిపోయినా ఇంకా పుట్టినరోజు చేస్తూనే ఉన్నారా? చెయ్యాలమ్మా. ఉన్న ఒక్కగానొక్క కూతురు అర్థంతరంగా చచ్చిపోతే నే బ్రతికున్నంత కాలం చేయదగ్గ ఏకైక పండగ అదేనమ్మా. అందుకే నిన్ను ఆహ్వానించాలని వచ్చాను. తప్పకుండా రావాలి. నేను వస్తాను. చూడనా, అలా గోల్ చేయకూడదు, పిచ్చి వేషాలు వేయకూడదు. పిల్లవాడిని పర్యటనకి అసలు వెళ్ళకూడదు. వాళ్ళు పిలుస్తారు, నువ్వు వెళ్తావు. నన్ను కూడా పిలవండి. నిన్ను పిలవకుండా తప్పకుండా రా. నన్ను పిలిచారు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే, నేను మీ ఇంటికి రావడంలో మీకు సంతోషం కలిగితే తప్పకుండా వస్తాను. కానీ ఒక షరత్. ఏంటి? మా అమ్మగారిని కాదు సుశీల అమ్మగారిని మీరు ఫంక్షన్ పిలవాలి. అది సాధ్యమయ్యే పని కాదమ్మా. ఎందుకురా? ఎందుకు సాధ్యం కాదు? ఇంత మారిన తర్వాత కూడా దాన్ని పిలవడానికి నీకేమొచ్చింది? ఓట్టుకెక్కాను గొడవలు పడ్డాక ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పిలవమంటా? అవును, అది నిజం. నాను, నాకు అదంతా తెలియదు. నేను మీ ఇంటికి రావాలంటే మీరు ఆవిడ ఫంక్షన్ కు పిలవాలి అంతే. నువ్వు రావాలి, అది నాకు ముఖ్యం. పిలుస్తా, నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. సుందరమ్మ, గతాన్ని మర్చిపోయి నేనెప్పుడో మర్చిపోయాను. రేపు పుట్టినరోజు పండక్కి నువ్వు కూడా వచ్చి నా చేతులతో ఆడపడుచు లాంఛనా తీసుకోమ్మా. అమ్మయ్య, ఎంత కాలానికి నీ నోట ఈ మాట విన్నాను రా. వస్తాను, తప్పకుండా వస్తాను. చెల్లయ్య కూడా ఉంటే ఎంత బాగుంటుంది ఫంక్షన్. కూతురింటికి వెళ్ళింది ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటుంది. రండి బాబు గారు. కమల, నా పిలుపుని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? నన్ను సుశీల పుట్టినరోజు కదా. ఎక్కడుంది సుశీల? ఈ లోకంలో లేదు కదూ. మన సుశీల చచ్చిపోయింది కదూ. అవును కమల, దేవుడు చాలా చిన్న చూపు చూశాడు. చిన్న చూపు చూసింది మీరా? ఆ దేవుడా? నాలో ఏ పాపం లేకపోయినా మన దాంపత్యాన్ని కోర్టుకెక్కించి నాకు విడాకులిచ్చినా అది నా దురదృష్టం అనుకుని సహించాను. మన బంధాన్ని గుర్తు చేస్తూ మిగిలిన మన సుశీలని తండ్రి నన్న హక్కుతో మీరు సొంతం చేసుకుని నా మాతృ హృదయాన్ని దెబ్బతీసినప్పుడు కూడా అది నా పూర్వజన్మలోని పాపాన్ని భరించానండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి సుశీలను దూరం చేసుకుని మీ ఆస్తిని మాత్రం కాపాడుకున్నారు. ఆ ఆస్తి లేని కారణంగా నా సుశీల అత్తవారింట్లో దారుణమైన సాగు చేస్తే ఈ కన్న తల్లికి ఒక్క కబురైనా పెట్టలేదే. ఎవరికంటే మీరు చేసేది పుట్టినరోజు? ఎవరికి? నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నా స్వార్థానికి సంకుచితత్వానికి సుశీల బలైపోయిన మాట నిజం. కానీ ఇప్పుడు మన మనస్సులకు ఇంత ఊరట కలిగించడానికి మన సుశీల రూపంలో ఉన్న లీలనే అమ్మాయిని భగవంతుడు మన కళ్ళకు చూపించాడు. లీల ఎక్కడండి? ఆ లీల ఎక్కడుంది? ఎక్కడుంది? నేను చచ్చిపోయిందనుకున్న మీ కూతురు సుశీలే ఈ లీల. నువ్వు మా సుశీలవా? అవును నాన్న, నేనే మీ సుశీలని.
అస్తవ్యస్తంగా ఉన్న మా ఇంటిని రిపేర్ చేయడానికి సుశీల లీలగా మారవలసి వచ్చింది. నేను పిచ్చెక్కినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది మావయ్య. నాటకమా? నాటకేటుంది పిచ్చి. అమ్మా సుశీల, నేను చేసిన పాపాలకి నువ్వు కష్టాలు అనుభవించినా మీ అమ్మ చేసిన పుణ్యానికి నువ్వు ప్రతికవు. నాకంతే చాలు. కమల, నన్ను క్షమించు కమల, క్షమించు. మరి పశ్చాత్తాపడిపోతున్నాడు. వాడి తప్పు వాడు తెలుసుకున్నాడుగా, క్షమించానని ఒక మాట చెప్పమ్మా. ఇప్పటికైనా మీ మనసు మారింది, నాకంతే చాలు. కరెక్ట్. అవును, నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? నేను అని నువ్వు అనుకుంటున్నావు కదూ? కాదు, ప్రమాణాల మీద నాకు నమ్మకం లేదు. అసలు ఈ ఘోరానికి పూనుకున్నది అప్పారావు వాడు. నా కొడుకు వాడి కూతుర్ని చేసుకోలేదనే కోపంతో వాడి అఘాయిత్యానికి పూనుకున్నాడు. తెలిసిందా? తర్వాత తెలిసింది నాకు నాటకం అంతా. మనం అందరం వెళ్ళి ముందు వాడి భర్తం పట్టించాలి. పదండి. సరే, ఎవరు తప్పు తెలుసుకున్నారు. ముందు బర్త్డే కేక్ కట్ చేద్దాం రండి. సంతోషం, మీరు కట్ చేయండి. కూడా కనపడలేదు బాబు. వాడి పన్నాగం. బావా, నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఇంటికి అల్లుండవుదాం అనుకుంటే ఆ సూర్యంగాడు వచ్చి దాన్ని గెత్తలా తన్నుకుపోయాడు. పోనీ పవరాపేటార్ని రాయించుకుని నీ ఆస్తి మీద అధికారం చెలాయిద్దాం అనుకుంటే చచ్చిపోయిందనుకుని ఇది బతికొచ్చి వాళ్ళిద్దరూ ఏకమైపోయారు. నా ప్లాన్లన్నీ పంచర్లు అయిపోయాయి. తాళి కట్టకపోయినా నీ భార్యగా చెలామణి అవుదామనుకుంటే విడాకులు ఇచ్చిన పెళ్ళాన్ని తిరిగి తీసుకొచ్చావు. దాంతో ఆస్తి మీద అధికారం పోయి, బంగారం లాంటి నా మేనేజర్ పోస్టు పోయి, రేపటి నుంచి మేమిద్దరం పకీర్లా బతకాలి. నీ చరణదాసిగా ఇన్నాళ్లు ఉన్నందుకు నాకు సగం ఆస్తి కూడా రాయలేదు. శరణదాసివి కాదే, రాక్షసివి, రాక్షసి. తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు, కానీ ఈ దస్తావేజుల మీద మాత్రం సంతకం పెట్టు. లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. వద్దు నాన్న, మీరు సంతకం చేయకండి. ఈ నక్కగాడు మనం ఏమి చేయలేడు. ఇదేమన్నా డ్రామాల్లో వాడే పిస్ట్ అనుకున్నావా తల్లి? కన్మని పేల్చానంటే రయ్యమంటూ మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బావా, సంతకం పెట్టు, మొండితనం పనికిరాదు ప్లీజ్. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యకు విడాకులిచ్చి నీలాంటి నాగుబావును ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు అన్ని శిక్షలు పడాల్సింది. ప్రేమక్క, నన్ను నీ ఇష్టం వచ్చినట్టు చంపు, నా కూతురు మాత్రం విడిచిపెట్టి. చూడు బావా, కట్టుకున్నాడది పసుపు కుంకం కోరుకుంటుంది, అదే ఉంచుకున్నాడది పౌడరు సెంట్లు కోరుకుంటుంది. అఫ్కోర్స్ వాటితో పాటు ఆస్తిపాస్తులను కూడా కోరుకుంటుంది. అవి దక్కనప్పుడు వాటిని ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పేం లేదే. చూడు, నేను 1, 2, 3 లెక్క పెట్టే లోపు నువ్వు వీటి మీద సంతకం పెట్టాలి. లేదు నా రివాల్వర్ కి పని చెప్తాను. గెట్ రెడీ. 1, 2. అమ్మమ్మ, నువ్వు కొట్టేవాడు చచ్చిపోతాడే. మీరు కొట్టారా? కొట్టండి. ఈరోజు నిజంగా మీరు మగాడు అనిపిస్తున్నారండి. హీరో అనిపించుకున్నారు. డాక్టర్ గారు, మా వారు మా అబ్బాయి ఎక్కడ? పుత్తూరు అవసరం లేదుగా, మీరు చూస్తారా? మళ్ళీ ఎందుకు పుత్తూరు విరిచి విసిరే అవుతా?
ఏమే బాలకుమారి, నీకు మాస్తి కావాలా? ఎంత కావాలి? ఎలా కావాలి? ఎప్పుడు కావాలి? ఏమండి బాలకుమారి గారు?